శ్రీకృష్ణ శరణం మమ. గోపికలు పరస్పరం చెప్పుకుంటున్న మాటలు మన మనస్సుని భగవంతుని వైపు ప్రయాణింపజేసే సన్నాహములు. ఆ భావంతో ఈ దివ్యమైన కీర్తనని పరిశీలించబోతున్నాం. పరమ పురుషమనుయామ వయం సఖీ, పరమ పురుషమనుయామ, పరమ పురుషమనుయామ. వయం సఖి, సఖి అంటే ఓ చెలియా, వయం అంటే మనము అనర్థం. పరమపురుషం అనుయామ, ఓ చెలియా మనం ఇప్పుడు పరమపురుషుని అనుసరిద్దామా అంటే మనం పరమపురుషుని అనుసరిద్దామని చక్కని మాట ఇది. అనుసరించుట అంటే ఎడతెగకుండా ఆయన్నే చేరుకొనుట. ఆయన వైపు ప్రారంభించే ప్రయాణం మధ్యలో ఆగిపోరాదు, మధ్యలో ఇంకో వైపు తిరగరాదు. అది ఆయన వైపే సాగిపోవాలి. అందుకు అనుయామ, ఇటు అటు చెదరకుండా ఆ పరమాత్మ వద్దకే మనం చేరుకుందాం పద అని ఒకరినొకరు ప్రేరేపించుకుంటున్నారు. ఆయన పరమ పురుషుడు, సర్వాతీతమైన పరిపూర్ణుడు. ఆయన నందకుమారం నగవర ధీరం. ఆయన నందకుమారుడు, ఒక పర్వతము వలె చెక్కు చెదరని ధీరుడు. ఈ చెప్పడంలో విశేషం ఏమిటి అంటే పర్వతంలా ఉన్నాడు అనగానే ఆయన యొక్క ధీరత్వం అంటే ఏ వికారము లేని స్థితి. ఇది ఎటువంటి విపరీత పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా చెక్కు చెదరని మనస్సుతో నిబ్బరంగా ఉండేవాళ్ళు ధీరులు అంటారు. నగవర ధీరం, ఒక మహాపర్వతం వలె ధీరుడు. స్వామి యొక్క గొప్ప లక్షణం ధీరత్వం, ఏ వికారము లేనివాడు. బృందావన భువి వివిధ విహారం, ఈ బృందావనపు నేలపై వివిధ విధములుగా లీలలు చేసేటువంటి స్వామి. బృందారక గణవందిత చరణారవింద మిళితమణి మధుకర నికరం. ఆ బృందారక గణము అనగా దేవతల సమూహం. ఆ దేవతలందరూ బృందావనంలో ఉన్న పరమాత్మ వద్దకు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ పాదాలపై పడి నమస్కరిస్తున్నారట. అప్పుడు ఆ పాదములు ఎలా ఉన్నాయంటే కమలముల వలె ప్రకాశించిపోతున్నాయి. ఆ కమలముల వంటి పాదాలపై వీళ్ళు తలలు వాల్చినప్పుడు ఆ తలలపై ఉన్న కిరీటాల మీద ఇంద్రనీలమణులు ప్రకాశిస్తున్నాయి. ఆ ఇంద్రనీలమణులు స్వామి యొక్క పాదాల మీద పడినప్పుడు ఎలా ఉన్నాయి అంటే కమలాల మీద తుమ్మెదులు వాలినట్లుగా దేవతల యొక్క శిరస్సుపై ఉన్న కిరీటాలలోని ఉన్నటువంటి ఇంద్రనీలమణులు స్వామి యొక్క పాద కమలాలపై ప్రకాశిస్తున్నాయి. తుమ్మెదల్లా ప్రకాశిస్తున్న ఇంద్రనీలమణులు, పద్మాల్లా ప్రకాశిస్తున్నాయి స్వామి యొక్క పాదాలు. అటువంటి దివ్య పాదములు కలిగిన స్వామి వద్దకు అనుయామ మనం వెళదాం. ఇక్కడ వదనం మొదలుకొని పాదం వరకు వర్ణించడంలోనే స్వామి యొక్క సమగ్ర సౌందర్యాన్ని వీళ్ళు మనస్సులో భావన చేస్తూ వెళుతున్నారు. బృందావనంలోకి ఆ శరత్కాల వేళ, ఆ పున్నమి రాత్రి సమయంలో ఆ దివ్యమైన బృందావనంలో భావుక చరణం భవ సంతరణం భవ్య సేవక జన భాగ్య వితరణం అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్యమణి రచిత వివిధాభరణం. భావుక చరణం, ఇక్కడ భావుక చరణం అంటే శుభాన్ని కలిగించే పాదములు కలిగినటువంటి వాడు. భవ సంతరణం, మనల్ని సంసారము నుంచి బయట పెట్టేవాడు. కామం అనేది సంసారానికి సంబంధించింది. భవ సంతరణం, సంసారాన్ని దాటించేవాడు పరమాత్మ అని. గోపికల యొక్క కామం సంసార సంబంధమైనది కాదు, సంసారానికి అతీతమైనది. అందుకు భవ సంతరణం. భవ్య సేవక జన భాగ్య వితరణం, భవ్యులైన సేవక జనులకు భాగ్యము కలిగించేవాడు అన్నారు. ఇక్కడ ఇందులో సేవకులకు విశేషం పెట్టే భవ్య సేవక జనులు. సేవక జనులు అంటేనే భక్తులు. మళ్ళీ భవ్య ఏమిటి? భవ్య అంటే గొప్పవారు, శుభాన్ని కలిగించేవారు అర్థం. అసలు పరమాత్మని సేవించేవారే భవ్యులు, లోకాన్ని సేవించేవారందరూ అభవ్యులే. అందుకు పరమాత్మని సేవించే స్వభావం కలిగినటువంటి భక్తులు భవ్యజనులు. అందులో గోపికలే ఇక్కడ భవ్యజనులని. అలాంటి భవ్య సేవక జనులకి భాగ్యమునిచ్చువాడు అని. భాగ్యము అనగా ఇక్కడ బ్రహ్మానంద భాగ్యము. భాగ్యం అంటే అనేక జన్మల పుణ్యాల వల్ల లభించేదాన్ని భాగ్యం అంటాం. అలాగా అనేక జన్మల సాధనల వల్ల లభించేటువంటి మోక్షరూప భాగ్యమునిచ్చేటువంటి వాడు. అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్యమణి రచిత వివిధాభరణం. పరమాత్మ దివ్య విభూతులతో ప్రకాశిస్తాడు. ఇది కదా పరమాత్మ యొక్క విభూతులే విశ్వంలో మనం చూసే గొప్ప వస్తువులన్నీ కూడా. అలాగే కృష్ణ పరమాత్మ ఆయన విభూతులే ఇక్కడ ఆభరణములుగా కనబడుతున్నాయి. ఒక వ్యక్తికి ఆభరణములు ఎలాగో పరమాత్మకి లీలలు విభూతులు అలా ఉంటాయి. విరచిత మురళీ గీత రసామృత భరిత ఘనం. ఒక నిండు మబ్బు ఉన్నది అంటే అది తప్పకుండా ఉరుముతుంది అంటే తప్పకుండా కురుస్తుంది అని అర్థం. అలాగే కరుణారసమయమైనటువంటి కృష్ణ పరమాత్మ అనబడే మేఘం ఉరుముతోందట. అయితే మేఘం యొక్క ఉరుము ఎంత వీణుల విందో తెలియదు కానీ కృష్ణమేఘం యొక్క ధ్వని మాత్రం చాలా వీణుల విందుగా ఉన్నది. అలాంటి మురళీ గీతమనబడేటువంటి రసామృతంతో నిండిపోయినటువంటి మబ్బు వంటి మేనుకల స్వామి ఘన కౌస్తుభ హారం.
మబ్బులో మెరుపుతీగ ఉన్నట్లుగా స్వామి యొక్క వక్షస్థలంలో కౌస్తుభమణి ప్రకాశిస్తున్నది. యువతీ గీతం యోగి సులలితం కవిజన మానస కమల విలసితం శివనారాయణ తీర్థ విరచితం శ్రీ గోపాల దయారస మిళితం. యువతీ గీతం, ఇప్పుడు పాడిన ఈ పాట యువతుల యొక్క గీతము, అనగా గోపికలు పాడినటువంటి పాట. ఇది యోగి సులలితం, యోగులు పరవశించి ఆనందించేటువంటి రమ్యమైన గీతం ఇది. కవిజన మానస కమల విలసితం, కవులైనటువంటి వారి మనస్సు ఈ కీర్తన వల్ల వికసిస్తుందట. అంటే వారిలో భావాలన్నీ విచ్చుకుంటాయి ఈ కీర్తనలో. శివనారాయణ తీర్థ విరచితం, ఇది శివనారాయణ తీర్థులు రచించినది. శ్రీ గోపాల దయారస మిళితం, ఈ పాటలో కలిసిపోయి ఉన్నది ఏమిటయ్యా అంటే గోపాలుని యొక్క దయారసం కలిసిపోయింది. అంటే గోపాలుని దయే ఈ కీర్తన, ఆయన దయ వల్లే చెప్తున్న కీర్తన. ఈ కీర్తన నిండా ఆయన దయే ఉంది అని నారాయణ తీర్థులు ఈ కీర్తన పూర్తి చేశారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.